అక్కడ ఒక రకంగా చెప్పాలంటే పెద్ద నాయకులిద్దరూ రెచ్చగొట్టేశారు. హ్మ్. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ల పిలుపు ప్రభావం ఇది. హుహు. హ్మ్. ఖచ్చితంగా. హ్మ్. రాళ్ళతో కొట్టండి, అవును. లేకపోతే సీసాలు విసిరండి, గాజు గాజు పగలగొట్టండి, సీసాలు ఇయన్నీ పగలగొట్టడం. ఉన్నాయి చూడండి. హ్మ్. రుచి చూపించండి ఇవి. హ్మ్. ఇవి చాలా పెద్ద రెచ్చగొట్టుడు. ఒక రకంగా నిన్న అక్కడ బాటిల్‌లో పెట్రోల్ పోసి విసిరారు. ఇంతకుముందు ఎప్పుడో ఫ్యాక్షన్ గొడవల్లో మీరు కూడా చాలా సార్లు చెప్పారు. ఏదో విజయవాడలో మీరు వన్ టౌన్‌లో సే గోలీ సోడాలు, సోడాల్లో ఏసి సోడాలు కొట్టేవారన్నారు. అక్కడ సోడా అలా బుడ్లల్లో గుండు సూదులు పెట్టి ఆ! బాటిల్‌తో బాటిల్‌ని కొడతారు. అలాగా ఇక్కడ కూడా సేమ్ నిన్న ఈ నాకు అలాగే పెట్రోల్ బాంబులు ఎప్పటినుంచో అయితే పెట్రోల్ బ బాంబులు సాధారణంగా విజయవాడలో అల్లర్లప్పుడు వాడేవాడు. హ్మ్. రంగా మర్డర్ అప్పుడు వాడారు పెట్రోల్ బాంబు. హ్మ్. పెట్రోల్ బాంబ్ అంటే ఏం లేదు. పెట్రోల్ నిండా పోసి దానికి పైన ఒత్తి పెట్టి క్లాత్ ఎలిగించి పెట్టి కొడతారు. ఎలిగించి కొడితే అది కొడితే పేలుతదది. అవుతది. హ్మ్. హ్మ్. మామూలుగా సోడా బుడ్లల్లో ఏంటంటే మేము చూసింది కాలేజీ డేస్‌లో చూసాము. హ్మ్. తర్వాత నేను ఫీల్డ్‌లో ఉన్నప్పుడు చూసా. హ్మ్. ఇప్పుడు ప్రత్యక్షంగా చూసింది ఎప్పుడంటే రాజశేఖర్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా హ్మ్. ఉన్నప్పుడు హ్మ్. హ్మ్. యాత్రగా వచ్చాడు హుహు. అట్నుంచి. హ్మ్. 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 బస్సు యాత్ర తరహాలోనే వచ్చాడు. బస్సు యాత్ర, పాదయాత్ర సందర్భం అనుకుంటా. హ్మ్. జగ్గయ్యపేట దగ్గర తెలంగాణ బోర్డర్స్ నుంచి ఇటు ఎంటర్ అవుతాం. హ్మ్. అక్కడ షేక్ మహమ్మద్ పేట సంథింగ్ ఒక ఊరు.